ఏ పొత్తు పెట్టుకోకుండా ఉంటే గనక నేను మళ్ళీ గెలుస్తానండి. నేను మీకు 5 ఏళ్ళు కూడా పూర్తిగా ఇప్పుడు ఎట్లయితే మద్దతు ఇచ్చానో అట్లాగే మద్దతు ఇస్తాను. అవసరమైతే రేపటి ఎన్నికల తర్వాత నేను మంత్రివర్గంలో చేరమంటే చేరతాను ఎన్డీఏలోకి అని ఏమన్నా చెప్పచ్చేమో అనుకుంటున్నా. ఎందుకంటే ముందు చేరితే గనక నాకు ముస్లిం మైనారిటీ ఓట్లు, ఎస్సీ ఎస్టీ ఓట్లు దెబ్బతింటాము. కాబట్టి రేపు ఎలక్షన్ తర్వాత చేరతానని చెప్పచ్చేమో. కావున వాళ్ళు చెప్పలేదని అంటారు. బయటికి రావాలి. అవకాశం ఉంటే అట్లాంటివి చెప్పాలి. అంటే పొలిటికల్ ప్రపోజల్ అయితే అంతకు మించి ఇంకేం చెప్తారు? మీరేం పోటీ చేయొచ్చు సార్, మీరందరూ సైలెంట్ కూర్చోండి సార్, లేకపోతే తెలుగుదేశంతో పొత్తొద్దు సార్ అని చెప్తే ఎందుకు ఊరుకుంటాడు ఆయన? నా పార్టీని తీసుకొచ్చి నీకు రాసి ఇచ్చానేమో అండా. ఒక యాంగిల్లో గెలుపు భయం ఆయన అర్జెంట్గా ఢిల్లీ వరకు తీసుకెళ్ళిందా? గెలుపు భయం గురించి అయితే ఇంతకుముందు వెళ్ళినప్పుడు కూడా గెలుపు భయమే ఉంటుంది. అంటే ఇంతకుముందుకు ఇప్పటికి కొంచెం పరిణామాలు తేడా మారినాయి కదా. అతను అప్పటి నుంచి ఎప్పటికప్పుడు ప్రతి 6 నెలలకు ఒకసారి వెళ్తున్నాడు, 3 నెలలకు 6 నెలలకు వెళ్ళి పనులు చేయించుకుని వస్తున్నాడు. ఇప్పుడైతే అంతకు మించి నాకేం తేడా కనిపించట్లేదు. ఈ పొత్తులకైతే ఏం భయపడట్లేదు, పొత్తులకు భయపడైతే ఏం వెళ్ళలేదు. భయపడడం అని చెప్పను, భయపడి దానికోసం కేంద్రం దగ్గరికి వెళ్ళాడు అనుకోవట్లే నేను. అమిత్ షా గారితో ఏం జరిగింది అసలు? అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయిందా, ఇచ్చి క్యాన్సిల్ చేశారా? కలిసాడట కదా, కలవలేదని ఎవరు అనలేదే. ముందు అమిత్ షాతో పాటుగా ఇంకొక ఎవరో మంత్రి కూడా వచ్చి కూర్చున్నారు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు, అమిత్ షా ఈయన కలిసి కూర్చున్నాడు అన్నట్టు. ముందైతే అంటే అపాయింట్మెంట్ కి అంగీకరించలేదు ముందు, ఇప్పుడు రాసుకొచ్చారు అట్లాగా. తర్వాత టీవీ 9 వీళ్ళని చూస్తే మాత్రం కలిశాడు, మాట్లాడాడు అని వచ్చింది.